హలో ఫ్రెండ్స్, మనం అమ్మవారి యొక్క 9 రూపాల గురించి తెలుసుకున్నాం కదా. వాటినే మనం నవదుర్గ అంటాం. అదేవిధంగా అమ్మవారి యొక్క దశ మహావిద్య గురించి కూడా తెలుసుకుందాం. దశ మహావిద్య అంటే దుర్గాదేవి యొక్క శక్తి 10 విధాలుగా మనకి వ్యక్తపరచడం అనేది జరుగుతుందన్నమాట. 10 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడెస్ దుర్గా శక్తి ఆర్ పవర్ అన్నమాట. దాన్నే మనం దశ మహావిద్య అంటాం. మనకి తంత్రాలో శక్తిదేవిని మనం విద్య అని పిలుస్తామన్నమాట. ఇలా మనకి తోడల తంత్రాలో 10 విద్య దశ మహావిద్య గురించి ఉంటుందన్నమాట. వాళ్ళు ఎవరు అంటే కాళీ, తార, మహాత్రిపుర సుందరి లేదా షోడశి శ్రీ విద్య, భువనేశ్వరి, చిన్నమ మస్తక, భైరవి, ధూమవతి, బగలాముఖి, మాతంగి, కమల. మనకి 10 శక్తి రూపాలు ఉన్నాయి కదా. వాటిని మనకి 10 విష్ణువు యొక్క దశావతారాలతో పోల్చి చెప్పడం జరిగింది. వీటిని ఒకసారి చూడండి. మనకి ఉదాహరణకి తారాదేవి బ్లూ ఫామ్ అంటే మనకి మత్స్య అవతారం అన్నమాట. బగలాదేవి కూర్మావతారం, ధూమవతి వరాహ అవతారం, చిన్నమస్త నృసింహ అవతారం, భువనేశ్వరి వామన అవతారం, మాతంగి రామావతారం, త్రిపుర పరశురామ అవతారం, భైరవి బలభద్ర అవతారం, మహాలక్ష్మి బుద్ధ అవతారం, దుర్గాదేవి కల్కి అవతారంగా మనకి చెప్పబడిందనమాట. తోడల తంత్రాలో చివరి అధ్యాయం 10 మనకి ఇక్కడ దశ మహావిద్య గురించి ఉన్నాయి, చూసుకోండి. మనకి దీనికి మూలం ఒడిస్సా రివ్యూలో డాక్టర్ దీనా కృష్ణ జోషి గారు రచించినటువంటి విజయదశమి ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.